అందరికీ నమస్కారం. తెలుగు లెర్నింగ్ అకాడమీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంశం వచ్చేసరికి భాషా భాగాలు. మనం తరగతిలో భాషా భాగాలు అనగానే అందరూ ఏం చెప్తారో మనకు తెలుసు కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పకుండా భాషా భాగాలని వివరించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనందరికీ తెలుసు. ఈ మధ్యనే తరగతిలో నేను ఈ ప్రశ్న అడిగాను, ఏం చెప్పారో వినండి. నామవాచకం అంటే ఎవరు చెప్తారు? నౌన్స్ తెలుగులో ఏమంటాము? ఓకే. సర్వనామం అంటే అరే నామవాచకం అంటే నౌను, సర్వనామం అంటే ప్రనౌను. తెలుగులో చెప్పరా? విన్నారు కదా. నామవాచకం అనగానే నౌన్, సర్వనామం అనగానే ప్రొనౌన్. సాధారణంగా మన తెలుగు నేర్చుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది సహజమే. అందుకే నిర్వచనంతో పాటుగా మనం ఓ పాట రూపంలో ఈ భాషా భాగాల్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు లెర్నింగ్ అకాడమీ. నామవాచకం అంటే పేరు, మనిషి, జంతువు, చోటు, వస్తువు. కమల, హరీష్, బాచుపల్లి, సింహం, బీరకాయ, కోకిల. పేరుకు బదులు వచ్చే మాట అదే సర్వనామం. తెలుసా? అతడు, ఆమె, ఇతడు, ఈమె, వారు, వీరు. నామవాచకం పేరు మాట, సర్వనామం బదుల మాట. క్రియ అంటే పని మాట, విశేషణం గుణం మాట, అవ్యయమారని మాట. ఒక్కసారి గుర్తు పెట్టుకో. క్రియ అంటే చేసే పని, పాడుతాము, ఆడుతాము. రాస్తున్నారు, నడవడం, చదవడం, పరుగెత్తడం. విశేషణం చెబుతుంది గుణం, అందమైన, ఎత్తైన, పొడవైన, పొట్టి, వేగంగా, నెమ్మదిగా, పదానికి వెలుగు ఇస్తుంది. మార్పు లేని పదమే అవ్యయం, లింగము, వచనము లేవు. అయ్యో, ఆహో, ఓహో, దూరా, ఆశ్చర్యం తెస్తూ నిలుస్తాయి. నామవాచకం పేరు మాట, అడ అడ, సర్వనామం బదుల మాట. అడ అడ, క్రియ అంటే పని మాట. అడ అడ, విశేషణం గుణం మాట. ఒక్కసారి గుర్తు పెట్టుకో. కమల పేరు, ఆమె మాట. సింహం పేరు, అది మాట. హరిస్తూ నడిచే, వీరు పాడే. భాషా భాగాలు మన తోడే. నామవాచకం పేరు మాట, సర్వనామం బదుల మాట. అడ అడ, క్రియ అంటే పని మాట. అడ అడ, విశేషణం గుణం మాట. అడ అడ, అవ్యయమారని మాట. ఇప్పుడు నువ్వే చెప్పు.